అయితే మనందరికీ తెలిసిన విషయం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అంశం ఏంటంటే 2022వ సంవత్సరంలో ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎట్లనైనా సరే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలి, అట్లాగే ఏమైనా చేసి ఎంతటి మోసపు మాటలైనా చెప్పి ఎన్ని అబద్ధాలైనా ఆడి ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేసి రైతులకు ఆశలు కల్పించి ఓట్లు కొల్లగొట్టాలనే ఒక దురాలోచనతో మే 6, 2022వ సంవత్సరంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద ఒక సభ పెట్టి దానికి రాహుల్ గాంధీ గారిని పిలిచి అనేక రకాలైనటువంటి హామీలు ప్రలోభాలు కురిపించి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నల యొక్క ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే చేస్తాను అని అన్నటువంటి అన్ని హామీలు 900 రోజులైనా ఇప్పటికీ తీర్చలేక 2.5 సంవత్సరాలు అయిపోయింది. రైతులను ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా రైతుల యొక్క బాధలు ఈ ప్రభుత్వానికి చెప్పటానికి, అట్లాగే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేసి ప్రజల పక్షాన ప్రశ్నించటానికి, ఒత్తిడి పెంచటానికి ప్రభుత్వం మీద, తద్వారా మళ్ళీ రైతులకు మేలు జరిగే విధంగా వరంగల్లో నిన్న కేటీఆర్ గారు రైతు సంగ్రామ పేరు మీద సభ పెట్టడం జరిగింది. అయితే ఆ సదస్సుకు మేము కూడా ఊహించని రీతిలో 20,000 పైచిలుకు మంది రైతులు హాజరై ఒక్కళ్ళు కూడా కుర్చీల నుంచి లేవకుండా చూసిన తీరు, పాల్గొన్న తీరు మన అన్ని మీడియాల్లో, అన్ని టీవీల్లో, అన్ని పత్రికల్లో వచ్చింది. కేటీఆర్ గారు మాట్లాడుతున్న ప్రతి మాటకు ఆ రోజు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఈరోజు ఎట్లా మాట తప్పిండు, ఆ రోజు రాహుల్ గాంధీ ఏమన్నాడు, ఈరోజు ఎట్లా మాట తప్పిండ్రు అన్న విషయాలు విజువల్గా చూపిస్తూ కేటీఆర్ గారు మాట్లాడిన ప్రతి మాటకు రైతుల నుంచి విశేష స్పందన కనిపించింది. ఇది చూసి ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆయన గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. అంటే నా నిజ స్వరూపం చాలా రోజుల ముందే ప్రజలకు అర్థమవుతూ ఉన్నది, కానీ మొత్తం బట్టబయలైపోయింది కేటీఆర్ గారి ఈ సదస్సు వల్ల. నేను ఏం చెప్పినా నేను అన్నీ ఏది చేయలేదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఇవాళ విజువల్స్, వీడియోల రూపంగా చెప్పడం మూలంగా తెలిసిపోతూ ఉన్నది. దీన్ని ఎట్లన్నా కానీ డైవర్ట్ చేయాలి. అది రేవంత్ రెడ్డికి వెన్నెతో పట్టిన విద్య మనం చూస్తూనే ఉన్నాం. ఈ రైతులకు అర్థమైపోయింది, ఆ రైతుల దృష్టిని మరచాలి దీని నుంచి అని చెప్పి దీనికి పోటీగా వాళ్ళు రైతు సమ్మేళనాలను పెట్టి వాళ్ళు కూడా వరంగల్నే మీటింగ్ పెట్టి 2 మంత్రుల్ని పంపించారు. అదే రోజు మా సభలకు 20,000 మంది వస్తే ఆ సభకు 2,000 మంది కూడా లేరు. ప్రభుత్వ ఖర్చులతోటి పెట్టినా 2,000 మంది కూడా చక్కగా లేరు. అయితే ఇక దీన్ని ఏం చేయాలి మరి అని కేటీఆర్ ఏమో రైతుల పక్షాన ప్రశ్నలు వేస్తే
రైతుల పక్షాన అడిగితే వీళ్ళేమో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హడావుడిగా ప్రెస్ మీట్లు పెట్టి తిట్ల దండకం పెట్టుకున్నారు. వేరే ఏం లేదు, ఇక తిట్లు తప్ప ప్రెస్ మీట్లో. మరి వాళ్ళు నిజంగానే మరి కేటీఆర్ వరంగల్ రైతు డిక్లరేషన్ గురించి అడిగిండు. మేము 2022వ సంవత్సరంలో మేము వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతులకు ఏం చెప్పినాము, మనం ఏం చేసినాము, లేదు చేయకపోతే ఇప్పుడు చేస్తాము, లేదు ఇంతమందికి చేసాము ఇంకొక మందికి ఉంది చెయ్యాలి, ఇట్లా ఏ విషయం కూడా రైతుల గురించి మాట్లాడలే వాళ్ళు. కేవలం కేటీఆర్ని తిట్టుడు ఒకటే ప్రోగ్రాం, కేసీఆర్ ఫ్యామిలీని తిట్టుడు ఒకటే ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఇది కూడా మనందరం కూడా చూసినాం. అయితే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్, ప్రజల దృష్టి మరచాలే. చివరికి నాకు ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఇవాళ కూడా రైతు మేళ సెకండ్ డేనే ఉన్నట్టున్నది. అయితే వర్షాలు పడుతున్నాయి, మేము వెళ్ళిపోవాలి, రోడ్ల మీద ధాన్యం ఉన్నది, మక్కలు ఉన్నాయి, మేము అన్నీ కూడా ఎత్తుకొని ఇంటికి తీసుకుపోవాలి, లేకపోతే మా ధాన్యం ఖరాబ్ అవుతుంది, మేము పోవాలి అని అంటే అధికారులు బలవంతంగా వాళ్ళని అక్కడ ఉంచుతున్నారు. ఇప్పుడు గంట క్రితమే నాకు న్యూస్ వచ్చింది, ఫోన్ ఇస్తలే రైతుల్ని, పోలీసు వాళ్ళతో అధికారులతో బలవంతం చేసి పెడతా ఉన్నారు. ఇప్పుడే నాకు న్యూస్ వచ్చింది, ఆ వీడియో కూడా ఒకసారి, వీడియో నంబర్ 6 ఒక్కసారి చూడండి. ఇవాళ వరంగల్లో మినిస్టర్లు పోతాడా, ఆఫీసర్లు పోతాడా, వాళ్ళు ఇళ్ళలో పట్టాడా, రైతులు బర్రె ఉంటుంది, దుడ్డు ఉంటుంది, మొక్కజొన్నలు ఉన్నాయి, కళ్ళాలలో ఒట్టు ఉన్నాయి, మేము పోతా మోడీ ప్రతి డ్రైవర్ ఆర్సీ బుక్ లైసెన్స్ కాలశేరి పడుకుని ఆడ పెట్టుకున్నారట. ఆ డేట్ కదా 5 గంటల దాకా ఇయ్యారట. అది ఇదే గవర్నమెంట్ అండి, ఇదే మీటింగ్, ఇదే ఎక్కడ మీటింగ్ అండి. ఉండండి. అది ఇప్పుడు వరంగల్లో రైట్ నౌ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి రైతు సమ్మేళనం మీటింగ్. ఆ మీటింగ్లో రైతులు బలవంతంగా తీసుకొచ్చినారు. బలవంతంగా తీసుకొచ్చి మేము వెళ్ళిపోతాము అంటే కూడా వాళ్ళ అధికారులు ఆపుతున్నారు. ఆ రోజు ధర్నా చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ రైతులు ఇప్పుడు ధర్నా చేస్తా ఉన్నారు, అక్కడ మేము ఇంటిపోతామని చెప్పి. ఇది ఇవాళ వాళ్ళ ప్రభుత్వం పెట్టినటువంటి రైతు సమ్మేళనాల పరిస్థితి. మేము నిన్న పెట్టినటువంటి సదస్సు రైతులందరికీ అర్థమైపోయింది. కేసీఆర్ గారే నిజమైన రైతు శ్రేయోభిలాషి, ఆయన ఉంటేనే కరెక్టు, ఆయన ఉన్నప్పుడే బాగుండే అని చెప్పి చాలామంది రైతులు మొన్న రేవంత్ రెడ్డి అప్పుడు ఎలక్షన్లో అప్పుడు చెప్పిన మాటల్ని కొద్దిగా మభ్యపడి నమ్మిన వాళ్ళు కూడా ఇవాళ రియలైజ్ అయిపోయి చీచీగా వద్దిగా అని చెప్పి సొంతంగా నిజంగా కూడా ఎటువంటి మేము ఏం ఖర్చు పెట్టకున్నా కానీ సొంతంగా అంతమంది రైతులు 20,000 మంది రైతులు కేవలం వరంగల్ జిల్లా అంతమంది రైతులు స్వచ్ఛందంగా రావడం చాలా గొప్ప విషయం. ఇక ఇవన్నీ చూసి వాళ్ళకి అర్థం కాలే. ఈ ఎమ్మెల్యేలతో తిట్టిపిచ్చిర్రు, మంత్రులతో తిట్టిపిచ్చిర్రు. ఆ రైతు సమ్మేళనంలో పొంగులేటి గారు, సురేఖ్ గారు కేటీఆర్ని తిట్టే ప్రోగ్రామే, రైతులకు ఏం చేస్తామన్నది చెప్పుడు బంద్ అయిపోయింది. కేవలం కేటీఆర్ని తిట్టే ప్రోగ్రామే పెట్టుకున్నారు. చివరికి మహేష్ కుమార్ గౌడ్ గారు మరి ఆయన అతి తీవ్రంగా స్పందించిండు దీని మీద. పాపం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మెప్పు పొందటానికి ఈ మధ్యకాలంలో చాలా పాటలు పడుతున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్ ఆ నుంచి పంపించిండు ఢిల్లీ నుంచి. యథావిధి స్క్రిప్ట్ని మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రెస్ మీట్లు పెట్టి చదివినట్టు కనిపించింది. ఆయనకి ఈ మధ్యలో మహేష్ కుమార్ గౌడ్ గారికి అహంకారం కూడా బాగా పెరిగినట్టు కనిపిస్తూ ఉన్నది. ఆయన భాషలో కావచ్చు, ఆయన ప్రవర్తనలో కావచ్చు, మితిమీరినటువంటి ఆ ధన మదం, అధికార మదం,
ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అది మీకు కూడా తెలుసు. మరి అయినా సరే ముఖ్యమంత్రి మెప్పు పొందాలనో లేదు నిజంగానే మీకు అహంకారం వచ్చో చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం జరిగింది. చాలా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన పుట్టుక గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన గుర్తు చేసుకోవాలి ఒకసారి. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారి పుట్టుక గురించి ఒక బీజేపీ ముఖ్యమంత్రి మాట్లాడిన సందర్భంలో మొదటగా ఖండించింది మా నాయకుడు కేసీఆర్ గారు. ఏ పార్టీ అయినా సరే అంత నీచంగా ఒక పార్టీ నాయకుడి మీద మాట్లాడకూడదు అన్న మాట ఆ రోజు కేసీఆర్ గారు అందరికంటే మొదలు, మీకంటే మొదలు, కాంగ్రెస్ పార్టీ నాయకుల కంటే మొదలు బాధపడ్డాడు, ఖండించిండు మా కేసీఆర్ గారు. అది మా కేసీఆర్ గారికి ఉన్నటువంటి సంస్కారం. మీకేమో అది కూడా గుర్తుకు రాలే. మీకు ముఖ్యమంత్రి మెప్పు పొందటానికో లేకపోతే మంత్రి పదవి రావటానికో లేదు ఇంకదేనికో 4 పనులు కావటానికో ఒకరి పుట్టుక గురించి మాట్లాడేంత నీచ స్థాయికి దిగజారడం చాలా దుర్మార్గం అని చెప్పి నేను మహేష్ గౌడ్ గారికి ఈ సందర్భంగా నేను సూచిస్తా ఉన్నా. చరిత్ర గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చరిత్ర గురించి మాట్లాడాల్సి వస్తే అందరి చరిత్రలు తీయాల్సి వస్తుంది. మీ నాయకుడు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చరిత్ర గురించి మాట్లాడవలసి వస్తుంది. కానీ మాకు సంస్కారం అడ్డం వస్తున్నది. మేము మాట్లాడలేం, ప్రజలే మాట్లాడుతున్నారు మీ నాయకుడు చరిత్ర గురించి. ఒకసారి చూడండి వీడియో నంబర్ 5లో 2 రాజకీయం అస్సలు చేయొస్తలేదు. నువ్వు బచ్చగానివి, నువ్వు చంద్రబాబు నాయన కింద చేసిన గులాంగిరి బచ్చగానివి నువ్వు. ఆయన కింద బూట్లు మోసినవి నువ్వు. నేను రోజు చూస్తా, రోజు చూస్తా, తుప్పును ఉంచుతా. రండ ఆయనకి పిల్లలు వాడు ఇచ్చిండమ్మా, ఆయనకి పిల్లని ఇచ్చినారమ్మ. దొంగతనంగా వేసుకొచ్చుకొని చేసుకుంటాను పెంటాన్ని. ఆయన పిల్లనియాలి, ఆదవాళ్ళనే పిల్లనియాలి. ఆయన దేవుడు అంటున్నావు మాడుగులా కుంచి చెప్పాలి రెడ్డి ఆ మేనాళ్ళు ఆడు రండనే చెప్పాడు. రండనారా రండ. ఇంకో నేను 1-2 చూపిస్తున్నా మీకు. నేను మీకు మహిళలకు 2500 కూడా ఇస్తున్నాను. వాడి మాటలు బోగర్ మాటలు బట్టి ఓట్లేసినాం కానీ వాని నిజం మాటలు కాదు. బోగర్ మళ్ళీ వేస్తారా ఓట్లు? మేము వేయమయ్యా అమ్మది వ్యాపారం. అసలు ఫ్రీ బస్ పెట్టిండి అమ్మ. మేము ఫ్రీ బస్ ఎన్నడెక్కం, మాది పల్లెటూరు, మా ఊరికి బస్సే రాదు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? బాగలేదు, మంచిగా లేదు. మళ్ళీ వస్తాడా? రాడిగా మా పేదల బోకర్ మాటలు చెక్కి గెలిచిండు కానీ వాడు మళ్ళా రాడిగా ఎన్నడూ రాడు. ఉచిత కరెంట్ అంటాడు, గ్యాస్ అంటాడు. ఎవరికి ఇస్తాడు? గ్యాస్ ఇచ్చిండా? గ్యాస్ 500 ఎవరు అన్నారు? అన్నాడా? మరి ఇప్పుడు 1100 1200. ఇగో ఇది మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారి చరిత్ర ప్రజల మాటల్లో ఇట్లా ఉన్నది. మేము అనలేం మా నోటితో. మీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర, మీ నాయకురాలు సోనియా గాంధీ గారు 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు పెట్టుకొని మాట తప్పి 2009 దానికి సాగదీసి మీరు మాట తప్పుతున్నారని మా నాయకుడు కేసీఆర్ గారు మంత్రివర్గం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉద్యమం చేస్తే 2009లో చివరికి చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు ఆమన్న దీక్ష చేస్తే అప్పుడు మళ్ళా తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటన చేసి
మళ్ళీ వెనక్కి తీసుకొని మీరు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నారనే బాధలో వందల మంది తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ యువకుల్ని చంపించిన పార్టీ మీ పార్టీ. 2004లో మాటిచ్చి 2014 దాకా సాగదీసి ఎందరో మంది యువకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. మీ నాయకురాలు ఈ రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, మీ సోనియా గాంధీ గారిని బలిదేవత అన్నాడు కదా. ఆ చరిత్ర మర్చిపోతామా మేము? తెలంగాణ సమాజం మర్చిపోతుందా మీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర? అందుకోసం చరిత్రల గురించి మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది. మీ చరిత్ర మాట్లాడాల్సి వస్తుంది, అందరి చరిత్రలు మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు టైం అది కాదు. మేము రైతుల గురించి పోరాడుతున్నాం. రైతులకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మేము సదస్సు పెట్టినాం. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక, సమాధానం చెప్పలేక, చరిత్రలు పుట్టుకలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని డైవర్ట్ చేద్దామని ఆ చిల్లర ప్రయత్నాలు మానుకోవాలి. ఇంకేమంటారు? ఇక మళ్ళీ అదే 12.5 ఏళ్ల నుంచి అదే వాడుతున్నారు. అవినీతి, కుంభకోణము, కుటుంబము. ఏమైంది? 2.5 ఏళ్ళైంది మీ పార్టీ అధికారంలోకి వచ్చి. లెక్కలేనన్ని ఎంక్వైరీ కమిషన్లు, లెక్కలేనన్ని కేసులు మా మీద పెట్టిరు. ఒక్కటన్నా రుజువైందా? ఒక్కటన్నా? సగం టైం అయిపోయింది, మీరు ఇంకా సగం టైం ఉన్నదిగా. ఉట్టి నిరాధారమైన ఆరోపణలు చేయడమే. 10 ఏళ్ళు అట్లనే చేసి దుష్ప్రచారం చేసి కేసీఆర్ గారిని, కుటుంబాన్ని, మమ్మల్ని బదనాం చేసి ఆధారాలు లేనటువంటి ఆరోపణలు ఏదో బట్టగాల్చి మీదేసి ప్రజల్ని నమ్మించి లాభం పొందిండ్రు. ఒకసారి వచ్చిర్రు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిర్రు. కానీ పొద్దున్నాక అదే అంటామంటే కుదరదు. ఇప్పుడు ప్రజలు మీరేం చేస్తున్నారో అని చూస్తున్నారు. మీరు ప్రజలకు ఇచ్చిన మాట ఏంది? మీరు ఏం మాట ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు? మరి హామీలు తీరుస్తున్నారా? మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారా లేదా? ఇగో ఇది చూస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజలు. పొద్దస్తమానం మా మీద ఏడ్చుకుంటా, అదే పాడిందే పాదరా పాడడం వల్ల దాసరా అన్నట్టు. ఏమైంది? ఒక్క కేసు అన్న ప్రూఫ్ అయిందా? ఎన్నిసార్లు పిలుస్తారు కేటీఆర్ గారిని, ఎన్నిసార్లు పిలుస్తారు హరీష్ రావు గారిని, చివరి కేసీఆర్ గారిని పిలుస్తారు. ఎన్ని వందల వేల కేసులు పెడుతుంది? ఒక్కటన్నా న్యాయస్థానంలో రుజువైందా? 1,00,00,000 కోట్లని కాళేశ్వరం మీద బదనాలు లేపుతారు. మొన్న హైకోర్టు ఈడ్చి చెంప మీద కొట్టే. ఆ కమిషన్ అంతా బక్వాస్ కమిషన్ అని చెప్పి, కాళేశ్వరం మీద వేసిన కమిషన్ అయినా సిగ్గొస్తలేదు మీకు. ఇక అదొక్కటి తప్ప మీకేం లేదు. ఇక మేము అసలు ఇక్కడ సబ్జెక్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? 2022 6th మే రోజు మీరు రైతు డిక్లరేషన్ వరంగల్లో పెట్టిర్రు. రైతు డిక్లరేషన్లో మీరు ఏం చెప్పిర్రు? ఏం అమలైనాయి, ఏం అమలు కాలేవు, అది సబ్జెక్టు. రాహుల్ గాంధీని అంటావా? రాహుల్ గాంధీని ఎందుకన్నా దండి రాహుల్ గాంధీని? ఆయనదో పొలిటికల్ పార్టీ, మాదో పొలిటికల్ పార్టీ. కేటీఆర్ని స్థాయి ఏంది అంటాడు. కేటీఆర్ స్థాయి ఏందో తెలియదా ప్రజలకి? అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పెట్టుబడిదారులను మెప్పించి ఒప్పించి హైదరాబాద్కు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన వ్యక్తి ఇవాళ కేటీఆర్. తెలంగాణ ముఖ చిత్రాన్ని
అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. తెలంగాణ ఐటీ రంగాన్ని మరి ఆల్మోస్ట్ బెంగళూరుకు ఆన్ పార్గా తీసుకుపోయినటువంటి వ్యక్తి కేటీఆర్. లక్షల కోట్ల పెట్టుబడులతో ఇండస్ట్రీస్ పెట్టించి దాదాపు 16 లక్షల ఉద్యోగాలు కల్పించినటువంటి వ్యక్తి కేటీఆర్. హైదరాబాద్ నగరం ఇవాళ అంతర్జాతీయ పటంలో ఉంది. రజనీకాంత్ లాంటి వారు ఎవరెవరో వచ్చి ఏంటి హైదరాబాద్ని చూస్తే న్యూయార్క్ని చూసినట్టుంది, సింగపూర్ని చూసినట్టుంది అనే మాటలు మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తలేదా మీకు? కేటీఆర్ లేకపోతే, కేసీఆర్ లేకపోతే ఇదంతా చేసింది వాళ్ళు కాదా? మీ స్థాయి ఏంది మహేష్ కుమార్ గౌడ్ గారు? కేటీఆర్ 2009 నుంచి అప్రతిహతంగా ఇప్పటిదాకా ప్రజలతోటి ఎన్నుకోబడుతున్నటువంటి ఎమ్మెల్యే, శాసనసభ్యులు, 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్ మినిస్టర్, ద మోస్ట్ ఎలిజిబుల్ అండ్ ఎఫిషియెంట్ మినిస్టర్ ఇన్ ఎంటైర్ వరల్డ్. ప్రపంచంలోనే ఒక అత్యుత్తమైనటువంటి మంత్రిగా పేరొందినటువంటి వ్యక్తి. ఇవాళ ఎన్నో నేషనల్ మీడియా కూడా వీళ్ళ కేటీఆర్ ఈజ్ ఎ నేషనల్ మెటీరియల్ అంటున్నారు, జాతీయ స్థాయి నాయకుడు అన్న మాట మాట్లాడుతూ ఉన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డాడు. మీరు ఒక్కసారి కూడా, మీరు ఒక్కసారన్న ప్రజలతో ఎన్నుకోబడలే. మొన్న ఏదో ఎమ్మెల్సీగా అయినారు. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీ స్థాయికి మంచిది కాదు, మీ స్వభావం కూడా అది కాదు, నాకు తెలుసు. కానీ మరి ఈ ధనం మదమో, అధికార మదమో, లేదు ముఖ్యమంత్రి అడుగుల కాళ్ళు మెత్తాలనో, ఆయన మెప్పు పొందాలనో ఇటువంటి నీచ స్థాయి మాటలు మాట్లాడకండి. ఇక మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది లేకపోతే. అసలు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ పాల్గొన్నాడు. రాహుల్ గాంధీతో చెప్పించారు, రేవంత్ రెడ్డితో చెప్పించారు. కాబట్టే వాళ్ళిద్దరిని అడుగుతాం మేము, రాహుల్ గాంధీని అడుగుతాం. కేటీఆర్ గారు ఏంది, మా సామాన్య కార్యకర్త, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ సామాన్య కార్యకర్త కూడా రాహుల్ గాంధీని ప్రశ్నిస్తాడు. రాహుల్ గాంధీ గారి స్థాయా? మరి రాహుల్ గాంధీ గారి స్థాయి మరి అప్పుడు మర్చిపోయిందా? వరంగల్కి వచ్చినప్పుడు, ఢిల్లీ నుంచి వరంగల్కి వచ్చి రైతు డిక్లరేషన్ పేరు మీద రైతులకు హామీలు ఇచ్చినప్పుడు మర్చిపోయింది ఆయన స్థాయి? హామీలు ఎగ్గొట్టి ఇప్పుడు డెఫినెట్గా హామీలు ఒగ్గెట్టిండు కాబట్టి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టే మీ పార్టీని 420 అంటాము, మిమ్మల్ని 420 అంటాం, అందరినీ 420 అంటాం. మోసం చేస్తే 420 కేసు అంటారు. మోసం చేసిరు కాబట్టి 420 అన్నాడు మా కేటీ గారు. మిమ్మల్ని తప్పేముంది దాంట్లో? మోసం చేయలేదా మీరు? ఏం చెప్పారో ఒకసారి చూడండి. 1 2 3 4 ఒక్కొక్కటి పెట్ట. ఇక వరంగల్ రైతు డిక్లరేషన్. जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी, वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी। 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं। ये सिर्फ एक डिक्लेरेशन नहीं है, ये किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है। ये खोखले शब्द नहीं है। पैडी को हम 2,500 रुपए में खरीदेंगे। आप बेटा ఏమైనా రాహుల్ గాంధీ గారే అన్నారు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అయిందా 2 లక్షల రుణమాఫీ? మా సంతూరులోనే 30% మందికి అయింది, 70% మందికి కాలే. మహేష్ కుమార్ గౌడ్ గారు నిజామాబాద్ జిల్లా వాసి. పోదామా నిజామాబాద్ జిల్లాలో ఏ ఊరైనా సరే పోదామా? మహేష్ గారు వస్తారా? 100% మీ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు 100% ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ జరిగి ఉంటే నేను దేనికైనా సిద్ధం. మీరు సిద్ధమా? నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, మీరు తప్పుకుంటారా? మీరే ఎన్నుకోండి. నిజామాబాద్ జిల్లాలో ఏ గ్రామం అయినా సరే 100% రైతులకు రుణమాఫీ జరుగుంటే
నేను రాజకీయ సన్యాసం తీసుకుంటే మీరు సిద్ధమా? మహేష్ గౌడ్ గారు, మీకు ఛాలెంజ్ నేది. 50,000 కోట్లు రుణమాఫీ చేస్తామన్న వాళ్ళు 12,000 కోట్లు చేసిరు. అందుకే అడుగుతున్నాం రాహుల్ గాంధీని, ఎటుపోయినావు రాహుల్ గాంధీ? ఆ రోజు మాట ఇచ్చినావు కదా, మరి రా వచ్చి మీ రేవంత్ రెడ్డికి చెప్పు, లేము ఏం సంగతి నీది అని అడుగుతున్నాం మేము. ఎందుకు అడగద్దండి? 15,000 రైతు బంధు ఇస్తా అని చెప్పిండు రాహుల్ గాంధీ, చెప్పిండు. ఇప్పుడు ఇచ్చిండు ఆ 15,000 రైతు బంధు? ఫస్ట్ మొత్తం 5, ఒకటి ఫస్ట్ టైము మేము ఉంచిపెట్టిన, మేము రైతు బంధు కోసం ఉంచిన డబ్బుల్ని మీరు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి ఆపినారు. మీరు రాగానే అదే డబ్బులు ఇచ్చిరు ఫస్ట్ టైము. మీరు కొత్తగా వేసింది ఏం లేదు, 10,000 చొప్పున. రెండోసారి మొత్తం ఎగ్గొట్టిరు, ఇయ్యం లేదు. ఎగ్గొట్టింది వాస్తవం కాదా? మూడోసారికి 4 ఎకరాలు మట్టుకు ఇచ్చిర్రు, 4 ఎకరాల లోపలకి ఇచ్చి 4 ఎకరాల పైన వాళ్ళకి ఇయ్యం లేదు. 5ఓసారి సర్పంచ్లు ఉన్నాయని చెప్పి ఇచ్చిర్రు. మళ్ళీ మొన్న 6ఓసారి వాయిదాల పద్ధతి. కేసీఆర్ ఒక మీటింగ్ పెడితే ఒక ఎకరంకు, కేటీఆర్ ఒక మీటింగ్ పెడితే 1 ఎకరంకు. ఇప్పుడు మొత్తం 2 ఎకరాలకి అయింది, 2 నెలల. కాదా ఇది వాస్తవం కాదా? రైతులు ఇప్పుడు నేను అన్నమాట ఇంట్లేరా? అందుకే అడుగుతున్నాం మేము. రైతు బంధు ఇవ్వలేదు, వరంగల్ డిక్లరేషన్ మీరు ఇస్తామని చెప్పి 15,000 ఇవ్వలేదు కాబట్టి రాహుల్ గాంధీ అడుగుతున్నాం మేము. ఎందుకు అడగమండి? 500 వడ్ల బోనస్ ఇస్తా అని చెప్పిండు రాహుల్ గాంధీ, చెప్పిండు కదా, ఇప్పుడే విన్నారు కదా. ఇచ్చిండ్రా? ఒకసారి 20% మందికి ఇచ్చిరు, ఒకసారి 30% మందికి ఇచ్చిరు. కథం 5 పంటలు వచ్చినాయి ఇప్పటికి వడ్లు. మేనిఫెస్టోలో పెట్టినప్పుడు వడ్లు మొత్తం అన్నారు, తర్వాత సన్న వడ్లని మాట మార్చిర్రు. ఆ సన్న వడ్లకు కూడా 2 సార్లు వచ్చినాయి, 2 సార్లు కూడా 20%, 30%. వాస్తవం కాదా ఇది? రైతులు ఇంట్లేరా ఈ మాట? అందుకే అడుగుతాం రాహుల్ గాంధీని. ఎందుకు అడగం? ఇంకా వినూరి శ్రీధర్ బాబు ఏమన్నాడు అదే రైతు డిక్లరేషన్లో. పండించిన వరి పంటకి కనీస మద్దతు ధర అదనంగా బోనస్ ప్రకటించి 2,500 రూపాయల వరకు క్వింటల్ కి వరి ధాన్య కొనుగోలు చేస్తా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రెండవ డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. రైతులు పండించిన పంటలకు, ఉదాహరణ వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు, ఇలా అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి చివరి గింజ వరకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది. ఒక్కటన్నా కానీ తీర్చిర్రా అండి దీంట్లో? ఒక్కటన్నా? రైతు డిక్లరేషన్లు వరంగల్లో చెప్పింది అదే మాట మేము సదస్సు పెట్టి మా కేటీఆర్ గారు చెప్పిండు. తప్పేం చేసిండండి మా కేటీఆర్ గారు? రాహుల్ గాంధీని అడుగుతావా నీ స్థాయి అంటాడు మహేష్. రాహుల్ గాంధీ గారు అమ్మగారిని కూడా అడుగుతాం. మీరు ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోకపోతే తప్పకుండా అడుగుతాం ఒక రాజకీయ పార్టీగా. మోసం చేస్తే మీరు మోసగాళ్ళు అంటాం మిమ్మల్ని. మోసగాళ్ళని 420 అంటారు కాబట్టి 420 అంటాం మిమ్మల్ని. ఎందుకనం? ఎన్ని దేవుళ్ళ పేరు మీద ఓట్లు పెట్టిండండి రేవంత్ రెడ్డి? 2 లక్షల రుణమాఫీ చేస్తాను చూడు ఒకసారి. నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా 15 ఆగస్టు ఇంతకుముందు చూసిరు కానీ మళ్ళీ గుర్తు చేయాలని చూపిస్తున్నా. ఇంకా మొన్న మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు గుర్తుకు రావాలని చూపిస్తున్నా. మళ్ళా సాక్షిగా 1000 స్తంభాల గుడి సాక్షిగా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా.
జోగులాంబ అది సాక్షిగా యాదగిరిగుట్ట నరసింహస్వామి అయింది, మాట ఇస్తున్నా. 1000 స్తంభాలు అయింది, 15 జోగులాంబ అయింది. లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 7 పాయల దుర్గమ్మ సాక్షిగా మీదకు నేను 7 మాట పాయల మీద. ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా. నిర్మల్. 15 ఆగస్టు లోపల అది పోతాడు బాసర రైతాంగానికి సరస్వతి. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మీరు మా ఇందరూ చూసి ప్రభుత్వం. బోర్ అవుతున్నారు, కొమరవెల్లి కావాల్సిన మల్లన్న చూపిస్తున్నాను. సాక్షిగా 15 ఎందుకంటే నేను ఆగస్టు ఏమి లోపల అన్నీ అయిపోయినట్టే ఈ మాట్లాడారు కదా. రాష్ట్రంలో ఉన్న రైతులకందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత నాది. జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను అది- మీకు మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేసి తీరుతా. ఈ కొత్త గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా. కురుమూర్తి స్వామి సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి నా పాలమూరు బిగ్గల రుణం తీసుకుంటా. ఆర్మూరు సుద్దులగుట్ట సాక్షిగా మా ఆర్మూరు నిజామాబాద్ జిల్లా 2 సిద్దులగుట్ట లక్షల సాక్షిగా రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభ రంగారెడ్డి జిల్లా. సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి మరి ఇప్పుడు ఇన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి చెప్పిండు కదా, 15 ఆగస్టులు పోయినాయి కదా, అయినా అండి మొత్తం 2 లక్షల రుణమాఫీ. మరి ఈయన ఏమంటారండి? ఎందుకనద్దు ఈయనని మోసగాడు 420 అని ఎందుకనద్దండి? మా కేటీఆర్ ఏం తప్ప అన్నాడండి? మీరే మాట తప్పుతారు, మీరే మళ్ళీ మా మీద కేసులు పెడతారు. ఏమన్నాడు మా కేటీఆర్? నువ్వు అన్నదే అన్నాడు. ఏమన్నా ఆయన ఏమన్నాడో చూడండి. ఆ రైతు బంధు మీద అన్నాడు కదా ఆయన. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాళ్ళమా? మాకేమన్నా ధమాక్ లేదా? గదే అన్నాడు కేటీఆర్ కూడా. నువ్వు రైతు బంధు బంద్ చేయమన్నాడు, బంద్ చేసినావు నువ్వు. రెండోసారి రైతు బంధు మొత్తం కేక్ కొట్టినావు. మూడోసారి రైతు బంధుకు 4 ఎకరాల లోపలికే ఇచ్చినావు. ఇప్పుడు 5ఓసారి రైతు బంధుకు 2 ఎకరాల మట్టికే ఇచ్చినావు. అది 2 ఇన్స్టాల్మెంట్లు ఎగ్గొట్టినావు. అందుకే నేను దివానా అన్నాడు. నువ్వే అన్నావు మేము దివానా కాడినా అని. ఎగ్గొట్టినావు కాబట్టి దివానా అన్నాడు. ఏమైంది దానికి? తప్పేమున్నది దాంట్లో? ఏం తప్పు ఉన్నది భయ్ దాంట్లో? నువ్వే అన్నావు కదా. ఎందుకు ఎగ్గొడతాం? ఎగ్గొట్టడానికి మేము దివానాగా అన్నా అని అన్నావు. మరి ఎక్కడ పోయిందా దివానా అని చెప్పి ఆయన అన్నాడు. పాపం ఏమో తప్పేమున్నది దాంట్లో? ఇంకా వడ్ల కొనుగోలు మీద ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏ మాట మాట్లాడాడు, ఇప్పుడే మాట మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడు. మన కేంద్ర మంత్రిని కలిసినప్పుడు మేము ఈసారి 50 లక్షల మెట్రిక్ టన్నుల కంటే మేము ఎక్కువ ప్యాడీ కొనము, మీరు ఆపండి అన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం 71 లక్షల మెట్రిక్ టన్నుల మన కేంద్ర మంత్రిని కలిసినప్పుడు మేము ఈసారి 50 లక్షల మెట్రిక్ టన్నుల కంటే మేము ఎక్కువ ప్యాడీ కొనము, మీరు ఆపండి అన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం 71 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మనం కొన్నాం. మరి కొన్న వడ్లు ఏం చేయాలో మీరు ఆలోచన చేయండి. అడుగుతున్నా, నరేంద్ర మోడీ వడ్లు కొనేది ఉంటే నువ్వేమైనా బ్రోకర్ గాడివి దళారీ పని చేస్తావా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనాల్సింది నువ్వు. ఇక్కడున్న పేదలు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న యువకులు, ఇక్కడున్న మహిళలు, ఇక్కడున్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల బిడ్డలు నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు కొనకుండా మోడీ కొనాలి, బోడిగాడు కొనాలి అని మోకాలకు బోడిగుండుకు లింకు పెట్టి మాట్లాడుతుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో కేసీఆర్ నువ్వు బ్రోకర్ గాడివా అన్నాడు. మరి ఇప్పుడు ఎవరు బ్రోకర్ అన్నట్టు? ఇప్పుడు నువ్వు చెప్పబడుతుంది కదా, కేంద్ర మంత్రి కొన అంటున్నాడు, 70 లక్షల కంటే ఎక్కువ చెయ్య అంటున్నాడు.
వారి మార్చండి, కమర్షియల్ క్రాప్స్కి పోండి, కూరగాయలకు పోండి, పండ్లకు పోండి ఇప్పుడు అంటున్నావు కదా నువ్వు. అంటే అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాటనా? కేసీఆర్ గారిని ఈ రాష్ట్రం సాధించిన వ్యక్తిని 15 సంవత్సరాలు అల్పరిగట్టును పోరాటం చేసి అన్నీ త్యాగం చేసినటువంటి వ్యక్తిని నువ్వు బ్రోకర్ గాడు అంటావు. మరి అప్పుడు ఎటువైనావు నువ్వు మహేష్ గౌడ్? నువ్వు ఇవాళ మీ ముఖ్యమంత్రి అన్న మాటనే మాకు కేటీఆర్ అన్నాడు అంటేనే నీకు అంత ఉలుకులో పలుకులైతే, మరి ఆ రోజు కేసీఆర్ గారు లాంటి గొప్ప వ్యక్తిని బ్రోకర్ గాడు అన్నాడు కదా రేవంత్ రెడ్డి. అప్పుడు ఎటుపోయినావు నువ్వు? అప్పుడు ఎందుకు నువ్వు కూకునిపించలేదు మీ రేవంత్ రెడ్డిని? మరి ఇప్పుడు ఎవరు? ఇప్పుడు కేంద్రం కొనట్లేదు అంటున్నావు కదా, అప్పుడు మోడీ బోడీ అన్నావు. మరి ఇప్పుడు ఎవరినన్నాలా? నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రేవంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చావు కోరితే ఇష్టం వచ్చినట్టు వయసులో పెద్ద ఆయన మాట్లాడితే అప్పుడు ఎటుపోయిండు మహేష్ కుమార్ గౌడ్ గారు? అప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు ఆపలేదు? అవన్నీ వదిలేసి మీరు వరంగల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే బాధ్యత ముఖ్యమంత్రికి లేకపోతే ఆ పార్టీ అధ్యక్షుడు మీకు లేదా? మీరు ఆ బాధ్యత తీసుకోవద్దా? పోనీ ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో పోయి అన్ని ఇచ్చేస్తున్నా అని చెప్తున్నాడు ఆయన. వేరే రాష్ట్రాలకు పోయినప్పుడు కూడా మొత్తం తెలంగాణలో ఇచ్చేస్తున్నామని చెప్తున్నాడు ఆయన. మీ రాహుల్ గాంధీ నమ్ముతున్నాడు. మరి నువ్వు చెప్పొచ్చు కదా ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా, లే రుణమాఫీ అందరికి కాలేదు, రైతు బంధు ఎగ్గొట్టినాం ఒకసారి, ఇప్పటికి ఇస్తలేము, ఈసారి కూడా ఇస్తలేము, ఇంకా బోనస్ కూడా చక్కగా ఇయ్యలేదు, ఇవన్నీ చెప్పొచ్చు కదా. మీ రాహుల్ గాంధీకి చెప్పొచ్చు కదా. మీకు బాధ్యత లేదా? మీరు రైతుల పక్షాన ఉంటారా? మీ రేవంత్ రెడ్డి పక్షాన ఉంటారా? మీ పార్టీ రైతుల పక్షాన ఉంటారా? మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి బదనం కొడుతుందా? మీ బాధ్యత మర్చిపోయి మీరు ఒక పార్టీగా, రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా మీ పార్టీ ఏం మాట ఇచ్చింది, ఏం చెయ్యాలి, సరే ఇబ్బందులు ఏమున్నాయి వాటి మీద మాట్లాడాల్సింది పోయి మా కేటీఆర్ని కేసీఆర్ కుటుంబం మీద ఆడిపోసుకుంటే మీకు వచ్చేదేం లేదు. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ రైతుల పరిస్థితి, మీరు రుణమాఫీ వేయలేదు, రైతు బంధు చక్కగా ఇయ్యరు, బోనస్ చక్కగా ఇయ్యరు, అయినా సరే పాపం రైతు తనంతట తాను కష్టపడి పండించుకొని కొనుగోలు కేంద్రాలు పెట్టుకుని స్వామి అంటే సగం దానం పోయినాక కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అవుతాయి. ఇగో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాల దుష్ప్రచారం అంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా ఉత్తమమైన మాటలు మాట్లాడుతున్నాడు. పాపం మీ మాటలన్నీ కూడా కాగితాల మీదనే ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫీల్డ్లో లేవు. మీరు ఫస్ట్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుడే 15 రోజులు లేటు. కొనుగోలు కేంద్రాలకు మీ ఎమ్మెల్యేలు పోయి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అస్సలు జోగడం అనేది ఇంకో 10 రోజుల తర్వాత జోగుతారు. అప్పటి కుప్పలు తెప్పలు ధాన్యం వచ్చి పడుంటున్నది. ఆ జోకుడు స్టార్ట్ అయినాక 4 లారీలు అవసరం ఉంటే ఒకటే లారీ. అంత లోపల వానలు పడుతున్నాయి. వానల వరకు పాపం ధాన్యం ఖరాబ్ అవడు, దాన్ని టార్పలిన్ కట్టుడు, ఆ బాధలు ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఓన్లీ కాగితాల మీద లెక్కలు చూసి చెప్తున్నారు. ఫీల్డ్లో అట్లా లేదు. ఇక లేదు అంటానికి సాక్ష్యం ఇగో ఇవాళ పేపరు, అర్ధరాత్రి వాన అన్నదాతలు ఆగమాగం, 4 మృతి.
ఇది ఏ ఊరిది? ఇది మంచిర్యాల జిల్లా గంపలపల్లి గ్రామం. మంచిర్యాల జిల్లా గంపలపల్లి గ్రామంలో 4 రైతులు మృతి చెందారు. టార్పాలిన్లు కప్పపోయి ఆ టార్పాలిన్లు వాళ్ళ మీద పడిపోయి, అంటే మీరు ధాన్యం సరైన టైంలో వెంట మీరు ఎత్తక, కొనుగోలు కేంద్రాలు ఎఫెక్టివ్గా పనిచేయక, ధాన్యం రాసులు పేరుకపోయి, వర్షం రాగానే అయ్యో వర్షంలో తడిసిపోతుంది అన్న రైతు ఆతృతతోటి బాధతోటి ఆ తార్పలీన్లు కప్పబోయి అవి వాళ్ళ మీద పడి ఊపిరాడక చనిపోయారు. మీరు వెంట ధాన్యంని మీరు కొనుగోలు కేంద్రాలు పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేసి మీరు కొనుంటే, తరలించుంటే ఆ ధాన్యం రాశులు నిల్వలు ఉండకపోయేది. అక్కడ ఆ రైతులు అంతగా ఆత్ర పడకపోయేది. పిట్టల్లాగా చనిపోతున్నారు. ఈ నెలలోనే 8 మంది చనిపోయారు. ఇట్లా అయినా సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పట్టదు. మేము దుష్ప్రచారం చేస్తున్నాం. ఇది మేము దుష్ప్రచారం చేస్తామండి? ఇది మా దుష్ప్రచారమా? న్యూస్ పేపర్లలో వస్తున్నాయి కదా. అట్లనే చాలా కుప్ప కూలిన రైతులు రోజు ఇక నా నియోజకవర్గంలో భీమ్గల్లో రైతుల రాస్తారోకో, నా బాల్కొండ నియోజకవర్గంలో ఇక బోనకల్లు ఖమ్మం రహదారిపై మొక్కజొన్న బస్తాలు వేసి ధర్నా నిర్వహిస్తున్న రైతులు, ఖమ్మం జిల్లాలో ఇక కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఈ ట్రక్ షీట్ పేరు మీద ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ధాన్యం కాంటాకు కొర్రీల తంట, ఇవన్నీ కనిపిస్తలేవా ఉత్తమ్ గారు మీకు? ఇక కలెక్టర్ ఎదుట రైతు ఆత్మహత్య యత్నం నారాయణపేట, ఇవన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కనిపిస్తలేవు. మీరు 8,575 కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశామని చెప్పారు. మరి చేస్తే ఈ కుప్పలు తెప్పలు రాసులు ఎందుకు ఉంటున్నాయి రోడ్ల మీద నెల రోజులుగా? ఎందుకు రైతులు చనిపోతున్నారు? ఎందుకు రైతులు రాస్తారోకోలు చేస్తున్నారు? ఇవన్నీ పేపర్లల్లో టీవీలల్లో వస్తున్నాయి, మీకు కనిపిస్తలేదా ఉత్తమ్ రెడ్డి గారు? ఎందుకు మీరు ఆత్మవంచన చేసుకుంటారు? వాళ్ళు రైతులు రోడ్డెక్కి మాకు కొనుగోలు చేయండి అని చెప్తే పోలీస్ స్టేషన్లు వేస్తున్నారు, రైతుల్ని పోలీసులతో కొట్టిపిస్తున్నారు. ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గ్రహించాలి. ఏమన్నంటే మేము ఇగో ఇది ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఆహార పంటల ఉత్పత్తి 2014-15లో 71.14 లక్షల టన్నులు ఉంటే 2022-23లో అది 202.76 లక్షల టన్నులకు పెరిగింది. 71 లక్షల టన్నులుంటే 202 లక్షల టన్నులకు పెరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో ఆయన రైతన్నలకు చేసినటువంటి అనేక కార్యక్రమాల వల్ల 130 లక్షల టన్నులు పెరిగింది ఉత్పత్తి. కొన్నది కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది. లాస్ట్ మేము పోయేటప్పుడు 2023లో 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి 120 లక్షల టన్నులు మేము సేకరిస్తే, ఇగో ఇవాళ 2025లో 6,000 కొనుగోలు కేంద్రాలు 6,000 పైన పెట్టిర్రు. 2000 లాస్ట్ ఇయర్ 95 లక్షలు సేకరించారు. మేము 120 లక్షలు అంటే 1,20 లక్షలు మేము సేకరిస్తే ధాన్యం, వీళ్ళు సేకరించింది 95 లక్షలు. అందుకే ఈ రోడ్ల మీద కుప్పలు తెప్పలుగా అట్లనే పడుంటున్నాయి నెల రోజులు. అకాల వర్షాలు వస్తాయి, ఇబ్బంది అవుతా ఉన్నది. ఇవాళ కూడా మా దగ్గర బాల్కొండ నియోజకవర్గంలో చాలా రాష్ట్రాల్లో చాలా దగ్గర అకాల వర్షాలు పడతా ఉన్నాయి, ధాన్యం అంతా తడిసిపోతా ఉన్నది. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనండి. ఇవన్నీ కూడా సత్యాలు. ఇవన్నిటినీ కప్పుపుచ్చుకోవటానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి
కేటీఆర్ని తిట్టి కేసీఆర్ని తిట్టి అదే పాతయి మళ్ళా అవినీతి అని అదని ఇదని అవిటి చేసి మసిపూసి మారేడికాయ చేసి ప్రజల్ని డైవర్ట్ చేసామనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు డైవర్ట్ అవుతలేరు, రైతులు కూడా డైవర్ట్ అవుతలేరు. మేము మీరు ఎన్ని చేసినా ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది తప్పకుండా. మేము నిన్న వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో డిమాండ్ చేసినట్టు తీర్మానాలు చేసినట్టు మీరు ఇప్పుడు మటుకు 932 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి, ఆర్థిక సాయం మెరుగైన ఆర్థిక సాయం చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. నంబర్ 1 డిమాండ్. నంబర్ 2 డిమాండ్, ఇక మీరు వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఇవన్నిటినీ ఇప్పటికీ 900 రోజులైంది, దిక్కు దివానా లేదు. మళ్ళీ ఏమన్నా అంటేనేమో నన్ను అంటవా అని అంటున్నారు ముఖ్యమంత్రి. ఆయన్నే అనుమన్నాడు, ఆయన ఏమనాలో ఆయననే చెప్పిండు. ఆ మాట అంటే మళ్ళీ కోపం వస్తున్నది కాంగ్రెస్ వాళ్ళకి. ఈ కోపతాపాలు పక్కన పెట్టుర్రి, తిట్లదండకాలు పక్కన పెట్టుర్రి, ఇగో ఇవి అమలు చేయండి. 2.5 సంవత్సరాలు అయింది. మీ రాహుల్ గాంధీ గారితోటి చెప్పించిన మాటలు ఇవి. ఎందుకంటే మేము ఇప్పుడు ఆయన అంటేనేమో మా రాహుల్ గాంధీని అంటారా అంటున్నారు మీరు. మరి ఏం చేయాలి? మీరు ఆయనతోటి చెప్పిస్తారు. మీ మీద నమ్మకం లేకుండే ప్రజలకు. రాహుల్ గాంధీ చెప్తాను వింటారేమో అనుకున్నారు. రాహుల్ గాంధీ తోటి చెప్పించి ఇప్పుడు ఆయన పజితి కూడా తీస్తూ ఉన్నారు మీరు, ఆయన పరువు కూడా తీస్తున్నారు. రేపు పొద్దున రాహుల్ గాంధీ వచ్చి ఓట్లు అడిగినా అని ఇప్పుడు వేసే పరిస్థితి లేరుగా తెలంగాణ ప్రజలు. ఇగో ఈ డిమాండ్, ఈ వరంగల్ డిక్లరేషన్లో ఏవైతే మీరు చెప్పిర్రో అవన్నీ కూడా అమలు చేయాలని 2వ డిమాండ్. ఇక 3వది, ఈ కొనుగోళ్ళు వెంటనే అన్ని పంటలు, ఒక వరిధాన్యమే కాదు, మీరు దీంట్లో చెప్పినట్టు డిక్లరేషన్లో చెప్పినట్టు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు కూడా మీరు విన్నారు. వరి, వడ్లు, మక్క, జొన్న, పసుపు ఇవన్నిటికి కూడా మీరు డిక్లేర్ చేసినటువంటి ఈ బోనస్ ప్రకారం ఇవ్వాలి. ఇప్పుడు మా దగ్గర పసుపు పండుతుంది, నిజామాబాద్ జిల్లాలో 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు మీరు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పిండు, బీజేపీ ఎంపీ. పసుపు బోర్డు ఏర్పాటు చేసి ఎంఎస్పీ ఇవ్వాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేయాలి. మినిమం సపోర్ట్ ప్రైస్ చెప్పలే, ఓన్లీ బోర్డు ఏర్పాటు చేసారు. బోర్డు పెట్టిరు ఒకటికి అంతే ఆఫీస్ కాడ. కేంద్రము మినిమం సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేయలే. మీరు దిగో దీంట్లో 12,000 ఇస్తామని చెప్పారు. ఇగో ఇది చాప్టర్ 3 మీ మేనిఫెస్టోలో చాప్టర్ 3 వరంగల్ రైతు డిక్లరేషన్. ఇగోది 7వ పేజీ, ఇగోది 8వ పేజీ. ఈ 8వ పేజీలో ఇగో పసుపుకు 12,000 రూపాయలు ఇస్తామని ఇచ్చారు మీరు. మరి మీరు ఇస్తారా, ఈ కేంద్రం ఇస్తుందా? ఆ పసుపు సంగతి ఎట్లయిందంటే డిమాండ్ ఉన్నప్పుడు 14,000 అవుతుంది, డిమాండ్ లేనప్పుడు 7,000కి వస్తున్నది. నిజామాబాద్లో రైతులందరికీ తెలిసింది. మీరు కాన్స్టెంట్గా 12,000 ఇస్తామని చెప్పారు. ఏది ఇప్పటికి లేదు. జొన్నలకు ఇస్తామన్నారు, ఎర్రజొన్నలకు ఇస్తామన్నారు. ఇక ఎర్రజొన్నకు 3,500 ఇస్తామన్నారు. మొన్న ఎర్రజొన్నలకు మొత్తం వ్యాపారులు సిండికేట్ అయి ఉన్నారు. నేను అడిగినా, అసెంబ్లీలో కూడా అడిగినా, లేదు. కానీ మీ మేనిఫెస్టోలో పెట్టిరు, మీరు వరంగల్ రైతు డిక్లరేషన్లో పెట్టిరు. మీరు ఎర్రజొన్నల్ని 3,500 గొంటం మద్దతు ధర ఇచ్చి, పసుపుకు 12,000 గొంటం మద్దతు ధర ఇచ్చి అన్నారు. వరికి 500 బోనస్ ఇస్తామన్నారు. పత్తికి కూడా 500 బోనస్ ఇస్తామన్నారు. దేనికి లేదు ఇప్పటిదాకా. మక్కలకు ఇస్తామన్నారు, మక్కలకు కూడా 500 బోనస్ ఇస్తామన్నారు. 2,200 ఉంటే ఇప్పుడు 2,700 ఇవ్వాల్సి ఉండే. మీరు 1,200కు 1,300కు అమ్ముకుంటున్నారు మక్కలు. కాబట్టి ఈ వరంగల్ రైతు డిక్లరేషన్లో మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ ఇవ్వాలి. బోనస్ ఏవైతే ఎగ్గొట్టిర్రో మీరు ఇప్పటిదాకా ఆ బోనస్ ఇవ్వాలి, వడ్డీతో సహా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే రైతు బంధు ఎగ్గొట్టిన, ఒకసారి మొత్తం ఎగ్గొట్టిర్రు, ఒకసారి 4 ఎకరాల పైన వాళ్ళకి రాలేదు, ఇప్పుడు 2 ఎకరాలకే వచ్చినాయి. ఆ ఎగ్గొట్టిన రైతు బంధు ఇవ్వాలి, అప్పటి నుంచి ఇప్పటిదాకా వడ్డీతోటి కలిపియాలి. ఎందుకంటే మీరు చెప్పిన మాటనే, వరంగల్ రైతు డిక్లరేషన్లు చెప్పిన మాటనే, వడ్డీతో సహా ఎగ్గొట్టిన రైతు బంధు కూడా ఇవ్వాలి. అట్లే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. మీ రాహుల్ గాంధీ చెప్పిండు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, రాహుల్ గాంధీ గారు, మీ మహేష్ కుమార్ గౌడ్, మీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీకి తప్పు చెప్పినా నువ్వన్న పోయి నిజం చెప్పు. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు నువ్వు,
నీ పార్టీ బతుకుండాలంటే పోయి నిజం చెప్పు రాహుల్ గాంధీకి. 2 లక్షల రుణమాఫీ కాలేదు. నా బాల్కొండ నియోజకవర్గంలో 52,000 మంది రైతులుంటే 20,000 మందికి అయింది, 32,000 మందికి కాలే 2 లక్షల రుణమాఫీ. అది కూడా ఆ రోజు నుంచి వడ్డీతో సహా ఇవాళ 2 లక్షల రుణమాఫీ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లా మీ వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీలతో పాటు ఎగ్గొట్టిన రైతు బంధు, ఎగ్గొట్టిన రుణమాఫీ, ఎగ్గొట్టిన బోనస్, పంటల బోనస్ వడ్డీతో సహా రైతులకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ పిచ్చి మాటలు కట్టిపెట్టండి, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక చివరగా నిన్న దురదృష్టం కౌశిక్ రెడ్డి గారి ప్రెస్ మీట్ని అడ్డుకొని కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై బీజేపీ గుండాలు దాడి చేసి కౌశిక్ రెడ్డి గారి వెహికల్ని ధ్వంసం చేసే సంగతి కూడా ఇవాళనే మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా దురదృష్టకరం. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీ అందరికి అర్థమవుతున్నది ఏంటంటే ఇటు కాంగ్రెస్ పార్టీ మా మీద దాడి చేస్తుంది, బీజేపీ పార్టీ మా మీదే దాడి చేస్తుంది. ఇటు బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటైపోయారు. సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డీజీపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసిన బీజేపీ గుండాల మీద యాక్షన్ తీసుకోవాలి, కౌశిక్ రెడ్డి గారికి సెక్యూరిటీ కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. ఏనాడు కూడా ఒక పార్టీ కార్యాలయం మీద మేము దాడిలోకి దిగబడలే, మా కార్యకర్తలు దిగబడలే. మా కేసీఆర్ గారు అటువంటి సంస్కృతిని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలే. ఇది చాలా అన్యాయం. మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల మీద దాడులు జరుగుతున్నాయి. నా ఇంటి మీద దాడి చేసినారు కాంగ్రెస్ పార్టీ గుండాలు మా ఊర్లో. హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి, సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద దాడి, గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి, ఇవాళ కరీంనగర్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి, ఎమ్మెల్యే గారి బండిని మొత్తం కూడా. అయితే మా అన్నిటి మీద దాడేమో కాంగ్రెస్ వాళ్ళు చేస్తే ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారి మీద బీజేపీ వాళ్ళు చేసినారు. అంటే ఒకళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్నామన్న మదం, ఇంకొకరికి కేంద్రంలో అధికారంలో ఉన్న మదం, ఇట్లా మా మీద చేస్తూ ఉన్నారు. మేము 10 సంవత్సరాలు ఎప్పుడు ఎన్నడూ కూడా ఎవరి మీద దాడి చేయలేదన్న సంగతి తెలంగాణ సమాజం గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇటువంటి దాడుల్ని తెలంగాణ సమాజం మరి ఖండించాలని చెప్పి కూడా నేను కోరుతూ మరి ఈ సుదీర్ఘమైన ప్రెస్ మీట్కు సహకరించిన మీ అందరికీ నా కృతజ్ఞతలు